మీకు తెలుసా, మంచి బట్టలు మీ జీవితాన్ని ఎలా మారుస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇది విని తెలుసుకోండి. మీరెప్పుడైనా ఈ విషయంపై దృష్టి పెట్టారా? ఆలోచించారా? మీరు ఒక అపరిచిత వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు అతను మీ గురించి తన అభిప్రాయాన్ని ఎలా ఏర్పరచుకుంటాడు? ఊహించండి, ఒక పెద్ద మరియు ఖరీదైన కార్ల షోరూమ్ ఉంది. అక్కడ ఒకేసారి ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్తారు. మొదటి వ్యక్తి లాకర్లో కోట్లాది రూపాయలు నిండి ఉన్నాయి. కానీ అతను మురికి బట్టల్లో, జుట్టు సరిగ్గా దువ్వుకోకుండా, అలానే కాళ్ళకి అరిగిపోయిన చెప్పులు వేసుకుని ఆ దుకాణంలోకి ప్రవేశిస్తాడు. మరోవైపు రెండో వ్యక్తి లోపలికి వస్తాడు. అతని జేబు ఖాళీగా ఉంది. అతనిపై అప్పులున్నాయి. కానీ అతను అత్యంత శుభ్రమైన బట్టలను ధరిస్తాడు. ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుంటాడు. బూట్లు మెరుస్తున్నాయి. అతని ముఖంపై ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఇక ఇప్పుడు మీరు స్వయంగా నిజాయితీగా ఆలోచించి చెప్పండి, ఆ దుకాణ యజమాని అందరికంటే ముందుగా ఎవరి దగ్గరకు పరిగెత్తుకు వెళ్తాడు? అతనెవరికి గౌరవం ఇస్తాడు? సమాధానం అందరికీ తెలుసు. అతను ఎవరి బట్టలు అలానే ఎవరి రూపం అయితే హుందాగా ఉంటాయో ఆ వ్యక్తికే సలాం చేస్తాడు. ఇదే ఈ ప్రపంచంలోని అత్యంత మరియు చేదు నిజం. ఇది ఎవ్వరూ నమ్మలేని నిజం. నిజమే కదా. మనము బయటికి వెళ్ళినప్పుడు కూడా మన బట్టల్ని చూసే ఒక అంచనా వేస్తూ ఉంటారు. మంచి మనసు ఇప్పుడు ఎవ్వరికి కూడా అస్సలు పనికిరావడం లేదు. వాళ్ళ వెనక ఉన్న డబ్బు, పేరు, ప్రతిష్టలు, హోదా కేవలం ఇవి మాత్రమే ఇతరుల్ని నడిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని కూడా అలానే నడిపిస్తాయి. ఒక్కసారి మీరు మార్చుకోండి, తెలుస్తుంది. ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రజలు మీ బ్యాంక్ ఖాతా, మీ జ్ఞానం లేదా మీ స్వచ్ఛమైన మనసును తర్వాత చూస్తారు. మీ హోదా అంచనా అందరికంటే ముందుగా మీ బట్టల ద్వారానే వేయబడుతుంది. అవును, శతాబ్దాల క్రితమే మానవ మేధస్సు యొక్క ఈ సత్యాన్ని చాలామంది తెలుసుకున్నారు. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి, దాని నుంచి నేర్చుకోండి. కాబట్టి ఇది విని తెలుసుకోవాలి. జీవితంలో మన జీవితాన్ని మార్చి కొన్ని ముఖ్యమైన పనులను మనం తెలుసుకోకపోతే అందరి దృష్టిలో మనం తప్పకుండా అవమానపడాల్సిందే. అవును కదా. లేదంటే మన పేరుని మనమే ఎత్తులో పెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయితే మురికి మరియు గందరగోళ బట్టలు ధరిస్తారో, ఎవరి పళ్ళు మురికిగా ఉంటాయో, ఎవరైతే అవసరానికి మించి తింటారో, ఎవరైతే కఠినమైన అలానే చేదు మాటలు మాట్లాడతారో, అలానే ఎవరైతే ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత వరకు కూడా నిద్రిస్తూ ఉంటారో, అలాంటి వ్యక్తిని లక్ష్మీదేవి ఆ క్షణంలో వదిలేస్తుంది. అప్పుడు అతను సాక్షాత్తు విష్ణుమూర్తి అయినా సరే ధనం మరియు విజయం అలాంటి వ్యక్తి దగ్గర ఎప్పుడూ కూడా నిలబడు. కాబట్టి మరి ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. మంచి బట్టలు ధరించడం, అలానే మన వేషధారను బలంగా ఉంచుకోవడం వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి మీ పూర్తి గుర్తింపునే మార్చేస్తాయి. ఇది ఎలాంటి ప్రదర్శన విషయం కాదు. ఇది మానవ మేధస్సును తన అదుపులోకి తెచ్చుకునే లోతైన విషయం. ఈ ప్రయోజనాలను తెలుసుకునే ముందు ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవును, దీన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక గొప్ప ఆలోచనగా భావించి మోస్తున్నాం. అలానే ఇది ఒక తప్పు. మనల్ని ప్రజల దృష్టిలో ఎవ్వరికీ పలచగా చేస్తుంది. మీరు నిజంగా జనం మిమ్మల్ని చూసి తమ మార్గాన్ని వదిలేయాలని, అలానే మిమ్మల్ని గౌరవించక తప్పని పరిస్థితి రావాలని కోరుకుంటే ఇది ఈ వీడియోని అసంపూర్తంగా వదిలేస్తే మాత్రం తప్పు మీదే అవుతుంది. సమాజం యొక్క అతిపెద్ద తప్పు, అలానే మంచి బట్టల యొక్క 5 మాయా ప్రయోజనాలు, ఇవి మీ గుర్తింపును మారుస్తాయి. ఇక మొదటిది అలానే అతిపెద్ద తప్పు. దీన్ని ఈ రోజుకు ప్రజలు ఒక గొప్ప గుణంగా భావిస్తారు. ఏంటి అంటే, మనిషి బట్టల ద్వారా కాదు, తన జ్ఞానం అలానే మనసు ద్వారా గుర్తించబడతారని అనుకోవడం. మీరు తరచుగా చూసే చుట్టుపక్కల అలాంటి వ్యక్తులు చాలామందే ఉంటారు. వాళ్ళు చదువుకున్నారు, మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కానీ వాళ్ళు తమ జీవన శైలిపై అస్సలు దృష్టి పెట్టరు. వారు ఏదైనా పెద్ద ప్రదేశానికి వెళ్ళినా, పెళ్లికి లేదా ముఖ్యమైన పని కోసం చిరిగిన మరియు పాత ఉతకని బట్టలు ధరించి వెళ్తారు. మరియు ఎవరైనా వారిని అడిగితే వారు గర్వంగా చెబుతారు, మాకు ప్రదర్శన ఇష్టం లేదు అని. మా జ్ఞానాన్ని చూడండి, మా బట్టలను కాదు. సాదా జీవనం, ఉన్నతమైన ఆలోచనలే మా గుర్తింపు అని. కానీ ఈ ఆలోచనను పూర్తిగా మూర్ఖత్వమే. సాదా జీవనం గడపడం అంటే దరిద్రంలో మరియు మురికిలో బతకడం అని అస్సలు కాదు. సామాన్యత అంటే స్వచ్ఛంగా ఉండటం. నేటి కాలంలోని కఠినమైన నియమాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏది కనిపిస్తే అదే అమ్ముడవుతుంది.
మీరు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు ప్రపంచం దగ్గర మీ లోపలికి తొంగి చూసేంత సమయం లేదు. మీ మనసులో ఎన్ని ఎంత చదువు ఉన్నా, ఎన్ని డిగ్రీలున్నా చూడ్డానికి మీరు మురికి, నలిగిపోయిన బట్టలు ధరించి ఎవరైనా పెద్ద అధికారి వద్దకు వెళ్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ వేషధారణను చూసి గట్టిగా అరుస్తూ ఎదుటివారికి చెప్తుంది, నేను ఒక ఓడిపోయిన వాడిని, నా లోపల క్రమశిక్షణ లేదు, మీరు నన్ను అణిచివేయొచ్చు అని. ప్రజలు మీతో అలానే ఉంటారు. జనం మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటారు, ఎగతాళి చేస్తారు. అలానే మీ జ్ఞానానికి ఎలాంటి విలువ ఉండదు. రాసుకోండి, మీ బట్టలే మీ క్యారెక్టర్ గురించి చెబుతాయి. అందుకే మీ వేషధారణను మీ అతిపెద్ద శక్తిగా మార్చుకోండి. అలానే స్వచ్ఛమైన బట్టలు ధరించడం వల్ల మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇప్పుడు నేను మీకు చెబుతాను. స్వచ్ఛమైన మంచి బట్టలు ధరించడం వల్ల కలిగే మొదటి అత్యంత శక్తివంతమైన ప్రయోజనం ఎదుటివారి మేధస్సుపై మీ పూర్తి నియంత్రణ ఉండడం. అవును, ఒక చాలా లోతైన నియమం ఉంది, వింటారా? చంద్రగుప్తుడు మౌర్యుని ఒక సామాన్య బాలుడి నుండి మగధ చక్రవర్తిగా మారుస్తున్నప్పుడు ఆయన చంద్రగుప్తుడికి నేర్పిన మొదటి పాఠమిది. ఒక రాజు ఎప్పుడు రాజులానే ఉండాలి. చాణక్యుడికి తెలుసు, ఎవరైతే ఒక రాజు తన పూర్తి రాజరిక దుస్తుల్లో స్వచ్ఛమైన మెరిసే బట్టలతో దర్బార్లో కూర్చుంటారో ప్రజలు, శత్రువులు ఇద్దరి హృదయాలు అతని పట్ల భయం వెంటనే వస్తుంది. ఇదే నియమం నేటి కలియుగంలో కూడా పనిచేస్తుంది, 100%. ఎప్పుడైతే పూర్తిగా ఇస్త్రీ చేసిన స్వచ్ఛమైన పద్ధతిగా ఉన్న బట్టలు ధరించి ఇంటి నుండి బయటకు వస్తారో మీరు ఏమీ చెప్పకుండానే ఎదుటివారి మేధస్సులోకి ఒక సందేశం, ఈ వ్యక్తి క్రమశిక్షణ కలవాడు, పలుకుబడి ఉన్నవాడు, అలానే జీవితంలో చాలా విజయవంతమైన వాడు అని. అలానే ఇదే ఆ క్షణం ఎదుటి వ్యక్తి మనసులోనే మీ ముందు మోకరిల్లుతాడు. ఆలోచించండి, మీరు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలోకి లేదా ఏదైనా బ్యాంకులోనికి మీ పని చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు చిరిగిన పాత మరియు మురికి బట్టలు ధరించి ఉంటే అక్కడ కూర్చున్న ఉద్యోగి మిమ్మల్ని గంటల తరబడి లైన్లో పెడతారు. మిమ్మల్ని తోపులాట్లకు వదిలేస్తారు. ఎందుకంటే అతనికి అనిపిస్తుంది మీరు ఒక సామాన్య వ్యక్తి అని, అతన్ని ఏమీ చేయలేరని. కానీ ఆ సమయంలో మీరు స్వచ్ఛమైన వేషధారణలో మీ షర్ట్ను ఇస్త్రీ చేసుకుని మెరిసే బూట్లతో కార్యాలయానికి వెళ్తే అదే ఉద్యోగి మిమ్మల్ని కుర్చీలో కూర్చోమని చెబుతారు. మీ పని అందరికంటే ముందుగా చేస్తారు. ఎందుకంటే మీ బట్టలు మీ మేధస్సులో ఈ భయాన్ని కలిగించాయి. మీరు ఇలాంటి మామూలు వ్యక్తి కాదు అని. మీ బట్టలు మీ మాట కంటే ముందుగా మీ శక్తిని చాటుతాయి. రెండో మాయ, ప్రయోజనం మీ లోపల నిద్రిస్తున్న తేజస్సు, అలానే ఆత్మవిశ్వాసం మేల్కొనడం. చాలామందికి అనిపిస్తుంది బట్టలు కేవలం ఇతరులకు చూపించడానికే ధరిస్తారని. కానీ మీరు ఏ వేషధారణ ధరిస్తారో దాన్ని నేరుగా ప్రభావం మీ సొంత ఆత్మ మరియు మీ సొంత ఆలోచనకై ఉంటుంది. ప్రాచీన కాలంలో ఎప్పుడైనా ఒక యోధుడు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు అతను కేవలం కత్తి మాత్రమే తీసుకోడు. అతను అందరికంటే ముందుగా తన బరువైన కవచాన్ని ధరిస్తాడు. ఆ కవచం కేవలం బాణాల నుండి మాత్రమే కాపాడదు. పైగా ఆ కవచాన్ని ధరించగానే ఆ యోధుడు లోపల ఉన్న భయం మొత్తం అంతమైపోతుంది. అలానే అతని రక్తంలో కొత్త శక్తి ప్రవహించడం మొదలెడుతుంది. మీరు ఈ విషయాన్ని మీ జీవితంలో ప్రయత్నించి చూడండి. మీరు ఇంట్లో మీ మురికి అలానే వదిలైన బట్టల్లో కూర్చున్నప్పుడు బద్ధకం వస్తుంది, వెన్నెముక వంగుతుంది, మీ గొంతులో ఎలాంటి పస ఉండదు, మీరు మిమ్మల్ని బలహీనంగా భావిస్తారు. కానీ స్నానం చేసి ఒక స్వచ్ఛమైన షర్ట్ ధరించగానే, మీ జుట్టు పద్ధతిగా దువ్వుకోగానే అకస్మాత్తుగా మీ లోపల కొత్త శక్తి, మీ వెన్నెముక తనంతట తానుగా నిఠారుగా ఉంటుంది. మీ నడక మారుతుంది. మీ కళ్ళల్లో ఒక తేజస్సు వస్తుంది. అది ఎవరినైనా భయపెట్టగలదు. మీరు మంచి బట్టలు ధరించినప్పుడు మీరు ప్రపంచానికి కాదు, స్వయంగా మీకు మీరే చెప్పుకుంటారు మీరు ఒక విజేతనని, ఎలాంటి ఓడిపోయిన వ్యక్తిని కాదు అని. ఇక 3, తిరుగుబాటు. ప్రయోజనం గౌరవం అనే ఒక అభేద్యమైన రక్షణ కవచం. దీన్ని ఎవ్వరూ ఛేదించలేరు. ఈ సంసారం చాలా క్రూరమైనది మరియు బలహీనలను అణచివేయడం ఈ సమాజానికి చాలా ఇష్టం. ఒక బలహీనుడు అనారోగ్యంతో ఉన్న రాజును అతని సొంత మంత్రులే తినేస్తారు. సరిగ్గా అలానే ఏ వ్యక్తి అయితే చూడ్డానికి అలసిపోయినట్లు, ఓడిపోయినట్లు, సహాయంగా కనిపిస్తారో ప్రపంచం ఎప్పుడూ అతన్ని ఒక వేటగా మారుస్తుంది. మీరు మురికిగా, ఉతకని, అస్తవ్యస్తంగా ఉన్న బట్టలు ధరించి సమాజం మధ్యలోకి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడకుండానే ప్రపంచానికి ఈ ఆహ్వానం పలుకుతున్నారు, రండి నన్ను అవమానించండి అని. మురికి బట్టలు ధరించే వ్యక్తి గుంపులో ఎన్నడూ అణచివేయబట్లట్టు ఫీల్ అవుతారు. అతను ఎవరి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడలేడు. కానీ మీ బట్టలు స్వచ్ఛంగా, పద్ధతిగా ఉన్నప్పుడు
అవి మీ చుట్టూ గౌరవం అనే ఒక రక్షణ కవచాన్ని చేస్తాయి. ఎవ్వరికీ ధైర్యం ఉండదు మీతో అనవసరమైన మాటలు మాట్లాడడానికి. మీ బట్టలు చూసి జనం అర్థం చేసుకుంటారు ఈ వ్యక్తితో పెట్టుకోవడం భారంగా మారవచ్చు అని. ఎవరు మిమ్మల్ని ఎగతాళి చేసే సాహసం చేయరు. ఇక 4, అతి పెద్ద ప్రయోజనం, మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం. దరిద్రంలో నివసించే మరియు మురికి బట్టలు ధరించే వ్యక్తిని లక్ష్మీదేవి కూడా ఎప్పటికీ వదిలేస్తుంది. ఈ మాట వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది. విజయం, ధనం, అలానే పెద్ద అవకాశాలు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి దగ్గరకే వెళ్తాయి. మరియు ఈ ప్రపంచం యొక్క సత్యం, జనం ఆ వ్యక్తిని మాత్రమే నమ్ముతారు ఎవరైతే తన బాధ్యతను తీసుకోగలరు. ఒకవేళ మీరు ఏదైనా చాలా పెద్ద వ్యాపారం ప్రారంభించాలంటే, లేదా ఏదైనా పెద్ద ప్రదేశానికి పని అడగడానికి వెళ్తే, మీ బట్టల నుండి చెమట వాసన వస్తే, మీ కాలర్పై మురికి పేరుకుపోయి ఉంటే, ఎవరైనా మీ మీద ధనాన్ని పెట్టుబడి పెడతారా? లేదు. ఏ వ్యక్తి అయితే సొంత శరీరం అలానే తన సొంత బట్టల బాధ్యత తీసుకోడో, ఏదైనా పని బాధ్యతను ఎలా తీసుకుంటాడని ప్రపంచానికి తెలుస్తుంది. స్వచ్ఛమైన బట్టలు మీ విజయం యొక్క మొదటి అడుగు. మీరు మీ వేషధారను గౌరవిస్తే ప్రజలు మీ మీద నమ్మకాన్ని పెట్టుబడి పెడతారు. మీ బట్టలు మీకోసం మూసుకుపోయిన తలుపులను తెరుస్తాయి. ఏవైతే తెరవడానికి జనం సంవత్సరాల తరబడి శ్రమించి విఫలమవుతారో. ఇక 5, ఆఖరి నియమం, సమయం మరియు స్థలం యొక్క కూటనీతి జ్ఞానం. అవును, కేవలం మంచి బట్టలు ధరించడం మాత్రమే సరిపోదు. ఏ ప్రదేశంలో ఎలా బట్టలు ధరించాలో తెలుసుకోవడమే అతిపెద్ద తెలివితేటలు. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన సైన్యం లాంటిది. ఆ గూఢాచారులు ఎప్పుడూ కూడా వేషం మార్చుకుని శత్రువుల మధ్యలోకి వెళ్ళేవాళ్ళు. ఒకవేళ ఏ గూఢాచారుడైనా ఏదైనా గుడికి వెళ్తుంటే అతను సాధు బట్టలు ధరించేవాడు. అతను ఏదైనా బజారుకు వెళ్తుంటే వ్యాపారి బట్టలు ధరిస్తారు. అతను అలా చేయకపోతే వెంటనే దొరికిపోతారు, అలానే చంపేస్తారు. ఇదే నీతిని మనం ఈరోజు మన జీవితంలోకి తీసుకురావాలి. ఎవరైనా సరే వ్యక్తి ఎవరికైనా దుఃఖంలో లేదా శ్మశాన వాటికలో మెరిసే మరియు రంగురంగుల బట్టలు ధరించి వెళ్తే జనం అతని మూర్ఖుల్లా భావిస్తారు. అలానే ఎవరైనా వ్యక్తి ఏదైనా పెళ్లి సంబరంలో ఏమాత్రం ఉత్సాహం లేకుండా పాలిపోయిన బట్టలు ధరించి వెళ్తే అతను అక్కడ కూడా మూర్ఖుల్లానే ఉంటాడు. ఒక తెలివైన వ్యక్తి నీరు లాంటివారు. మీరు ఈ తెలివితేటలు నేర్చుకోవాలి. మీరు పనికి వెళ్ళినప్పుడు మీ బట్టలు గంభీరంగా ఉండాలి. పూజకు వెళ్ళినప్పుడు మీ బట్టలు మీ సంస్కృతిని ప్రతిబింబించాలి. అలానే మీరు ఏదైనా ఉత్సవానికి వెళ్ళినప్పుడు మీ బట్టల్లో సంతోషం ఉండాలి. ఏ వ్యక్తి అయితే సమయం మరియు స్థలం ప్రకారం తన రూపాన్ని మార్చుకోవడం నేర్చుకుంటారో ఆ వ్యక్తి ప్రతి సభలో ప్రత్యేకంగా ఉంటారు. అలానే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి అతని కళ్ళపై పెట్టుకొని తన్ని చాలా గౌరవంగా చూస్తారు. సో విన్నారు కదండి, మనం వేసే బట్టలు మనకు ఎంత గౌరవాన్ని తెచ్చిపెడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.